మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ముందుగా మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి అంత గొప్ప పర్వదినం గురించి అవును, ఒకసారి తెలియజేయండి. అసలు విశిష్టత ఏంటంటారు? రామాయణం గురించి, రాముడు కళ్యాణం చేస్తుంటారు, జన్మదినం అంటుంటారు. మరి ఓవరాల్ గా అసలు రాముడు పుట్టినరోజు, మన బర్త్డే మనం ఎంత ఆనందంగా ఎంత సంబరంగా చేసుకుంటామో, ఎంతో ఇష్టంగా రాముడు పుట్టాడమ్మా. రాముడు అంటే ఏంటంటే మానవుల్లో మహనీయుడు. ఆయన నరుడుగానే పుట్టాడు, మనిషిగానే పుట్టాడు, మనిషిగానే బతికాడు, మొత్తం మనిషిగానే అన్ని కార్యక్రమాలు చివరిదాకా చేశాడు. ఎక్కడ నేను దేవతని అని ప్రకటించుకోవాలా, నేను విష్ణుమూర్తి అంశని అని ప్రకటించలా, నేను విష్ణుమూర్తినే పుట్టాను, ఈ విధంగా ఇలా అవతారం తీసుకుని ప్రకటించలా. అంటే ఒక మనిషి పుట్టేటప్పుడు మనిషికి ఎన్ని రకాల కష్టాలు వస్తాయి, ఎన్ని రకాల పనులు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది, ఎంత స్థిరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ మనం రాముడిని చూసి నేర్చుకోవాలి. ఏమొచ్చినా కూడా వాటిని దాటటం, ఆటంకాలు వస్తాయి, దాటాలి. ఆటంకాలే అని ఎందుకు చెప్పుకుంటున్నాం? తెల్లారితే పట్టాభిషేకం అంటే ఉన్నట్టుండి అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఒక్క గంటలో మొత్తం అంతా మారిపోయింది సీను. అలాగే పోనీ అక్కడైనా భార్యాభర్త చక్కగా వాళ్ళు బాగానే ఉన్నారనుకుంటుంటే ఉన్నట్టుండి రకరకాల రాక్షసులు వచ్చి ఇబ్బంది పెట్టారు. అదే అయిపోయింది. పోలే వాళ్ళని కూడా సంహరించి నేను నిలిచాము అని అనుకుంటుంటే అంతకు ముందర అసలు ప్రలోభాలు వచ్చాయి, మళ్ళీ తిరిగి అయోధ్య వచ్చేసాయి అని ప్రలోభాలు వచ్చాయి. అవి తట్టుకుని నిలబడ్డాడు. రాక్షసులందరూ వచ్చి వీళ్ళని బాధించడం మొదలుపెట్టారు, అవి తట్టుకుని నిలబడ్డాడు. వాళ్ళందరినీ నిర్జించి తట్టుకుని నిలబడ్డాడు. ఆ తర్వాత రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. చివరిలో సీతను ఎత్తుకుపోయాక, ఎత్తుకుపోవటం అంటే ఎత్తుకుపోతే తీసుకురాగలడు, ఎక్కడ పెట్టాడో తెలియదు. అది కనుక్కుని సముద్రాలు దాటి మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా ఒక బ్రిడ్జి కట్టించి, సముద్రం మీద బ్రిడ్జి, నదుల మీద చిన్న చిన్న చెరువుల మీద బ్రిడ్జిలు కావివి, నా సముద్రం మీద బ్రిడ్జి, అలలు వస్తూ పోతూ ఉంటాయి. అక్కడ కొంచెం ఎక్కడైతే కొంచెం లో టైడ్ ఉంటుందో, అంటే తక్కువగా బ్యాక్ వాటర్స్ అంటాం సముద్రంలో, ఆ బ్యాక్ వాటర్స్ ఉన్న చోట అంత అలా తాకిడి ఉండదు. అలాంటి చోట నుంచి ఒక బ్రిడ్జి కట్టి వెళ్ళి అవతలకు వెళ్ళి ముందర అసలు తన వాళ్ళని పంపించి గూఢచారులను ఎలా పెట్టుకోవాలి పంపించి సీత ఎక్కడుందో కనుక్కుని ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ అంత గొప్ప యోధుడితో యుద్ధం చేసి, అసలు వాల్మీకి అంతటి వాడే సముద్రానికి సముద్రంతోనే ఉపమానం, అంటే సముద్రంతో పోల్చగలిగింది మళ్ళీ సముద్రం తప్ప ఇంకోట్లేదు. గగనం గగనాకారం సాగరం సాగరోపమా అంటాడు. గగనం ఆకాశాన్ని పోల్చాలంటే ఆకాశం తప్ప ఇంకో ఉపమానం లేదు దానికి. అంటే వీళ్ళు లాంటి వాళ్ళు మనం పోలిక చెప్పడానికి లేదు. అలాగే రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధం తప్ప ఇంకో ఉపమానం లేదన్నాడు ఆయన. వాల్మీకి అంతటి వాడు నాకు ఈ మూడిటికి ఇంకో ఉపమానం దొరకట్లా, వాటికి అవే అన్నాడు అనమాట. అటువంటి వాడు అంత గొప్ప యుద్ధం చేసిన, అంటే అలాంటి గొప్ప శత్రువుని ఓడించడం అంటే ఏంటి? ఎవరైతే తప్పులు చేస్తే వాళ్ళు పడిపోతారని అనుకున్నాం కదా. తప్పు చేశాడు కనుక దొరికాడు, లేకపోతే రావణాసురుడు దొరికేవాడా? తప్పు చేసి దొరికాడు. దొరికి తప్పు అంటే ఏమిటి? పరభార్యాపహరణం, ఇష్టం లేని స్త్రీని ఎత్తుకురావటం. ఆవిడ పోనీ తనని వరించి వచ్చేలా తీసుకెళ్ళి పరభార్యాపహరణం అంతకు ముందర చేశాడు, కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ సర్దుకుపోయారు. అసలు ఈవిడ సర్దుకోవట్లే కనుక అటువంటి తప్పులు చేశాడు కనుక ఆ శిక్ష అనమాట. మరి రాముడు పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఎంత గొప్పగా ఎన్ని చేశాడు. అలాంటి రాముడు ఎంత గొప్ప మనిషి అనుకుంటున్నాం, కానీ మనీషి అనాల్సిన వాడు. మనిషి కంటే మనీషి ఇంకా పైన, ఆ మనీషి అయినటువంటి తత్వం అన్నమాట. అంటే నరుడుగా జీవించటం ఎంత కష్టమో, అయినప్పటికీ ఎలా ధర్మబద్ధంగా జీవించాలో చెప్పినవాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ధర్మానికి ఒక రూపం ధ్యాలిస్తే అది రాముడిలాగా ఉంటుందట. ధర్మానికి ఒక ఆకారం పెట్టుకుంటే అది చూడటానికి రాముడిలాగా ఉంటుందట. అంటే రాముడు ఎప్పుడు అధర్మం చెయ్యడు, ధర్మం మాత్రమే చేస్తాడు. ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో రాముడికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కొన్ని చోట్ల మనకి చిన్న మెలకలు కనిపిస్తాయి. దశరథుడు రాముడు వెళ్ళిపోతుంటే ఏడుస్తాడు, పడిపోయాడు, లేచాడు, మళ్ళీ లేచి ఏడుస్తాడు. ఏడ్చి అసలు నువ్వు నా మాట వినొద్దు, వెనక్కి వచ్చే రామా అంటాడు. అంటే వెళ్ళలేదని చెప్పు అంటాడు సుమంత్రుడితో. మీ నాన్న పిలుస్తున్నాడు, వెనక్కి వెళ్ళిపోదామా అని రథం లాగే సుమంత్రుడు అడుగుతాడు. వినలేదని చెప్పు అంటాడు. అంటే అబద్ధం చెప్పినట్టు కాదు, ఒక ధర్మం కోసం తను చెప్పాడు. మళ్ళీ ఆయన కాసేపు చంచల మనస్సుతో మార్చుకుంటున్నాడు.
మళ్ళీ ఆయనకి అనృత దోషం అంటుకుంటుంది, అసత్య దోషం అంటుకుంటుంది. కనుక అవన్నీ చేయదలుచుకోలే. కనుక ఒకటి చేయటంలో వెనకాల ఎన్ని చూసుకుంటున్నాడో ఆయన ఆలోచించండి. కనుక ఇవన్నీ చూసుకొని ఆ పని చేస్తున్నాడు. అటువంటి గొప్ప రాముడు పుట్టిన రోజు ఈ శ్రీరామనవమి. నవమి నాడు పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు. ఆ తర్వాత పునర్వసు తర్వాత పుష్యమి నక్షత్రంలో భరతుడు పుట్టాడు. ఆశ్లేష నక్షత్రంలో వీళ్ళు పుట్టారు, పావుల పిల్లలు. చక్కగా అలా పుట్టారనమాట వాళ్ళు. పుట్టి అంత గొప్ప అంటే విష్ణుమూర్తి యొక్క సమస్త శక్తులతో కలిసి పుట్టిన వాళ్ళు కదా. కలిసి పుట్టి ఈ దేశాన్ని అంతా మనల్ని అందరినీ ఉద్ధరించిన వాడు రాముడు. ఎవరైనా సరే అసలు రామనామం అంటే తారక మంత్రం అమ్మ. రామనామం తలుచుకుంటే ఒక్కసారి మనకంతా మనని ఆ నక్షత్ర స్థితి దాకా తీసుకెళ్ళిపోగలిగేది అది. అంతేకాకుండా ఎటువంటి కష్టంలో కూడా రామా అనుకుంటే ఆ కష్టాన్ని వచ్చి ఆయన ఆదుకుని తీర్చేటటువంటి శక్తి రామశక్తి. రాముడి కంటే రామనామం ఎక్కువ గొప్పది అనే మాట కూడా మనం వింటాం. రాముడు వస్తాడో రాడో కానీ రామా అనుకోగానే ఆ రామనామం మనలో ఎంత శక్తినిస్తుందో అనుభవించిన వాడికి తెలుస్తుంది. అమ్మ, ముఖ్యంగా మరి ఈ రోజు ఎలాంటి మంత్రం జపించవచ్చు అంటారు? మనం ఈ రోజు ఎలాంటి మంత్రం జపించవచ్చు అంటారు? అసలు ఈ రోజుని రామమంత్రం శివుడే అందరికీ రామమంత్రం చెవిలో చెప్తాడు అని పేరు. కుడి చెవిలో తన కాశీక్షేత్రంలో మరణించే వారందరికీ కుడి చెవిలో శివుడే రామనామం చెప్పి వాళ్ళకందరికీ తారకం చేయిస్తాడని, అంటే ఇక్కడ తరింపజేయిస్తాడని ఈ స్థితి నుంచి పేరు. రామనామం కంటే ఏముందమ్మా, చక్కటి రామశ్లోకాలు చాలా ఉన్నాయి మనకి. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ ఒక్క నామం చెప్పుకుంటే చాలు అన్నీ చెప్పుకున్నట్లే అని చిట్ట చివరిలో పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడుగుతుంది. కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితేర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఏ చిన్న లఘువుగా ఓ చిన్న నామం చెప్పుకుంటే మనకి నా భక్తులందరికీ చక్కగా అన్నిటికీ ఉపాయంగా, చక్క చిన్న ఉపాయంగా వాళ్ళందరికీ వాళ్ళ కష్టాలు తీరుతాయో అటువంటి చెప్పవా అని అడుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఒక నామం ఉంది, ఈ నామం చెప్పుకుంటే, ఈ నామం అనుకుంటే చాలు, అది ఈ విష్ణు సహస్రనామం 1000 సార్లు చదివినటువంటి ఫలితం. మొత్తం 1000 నామాలు కదా సహస్రం అంటే. ఆ ఒక్క నామం చెప్పుకుంటే చాలు, ఈ సహస్రనామాలు చేసినంత ఫలితం వస్తుంది. శివుడే పార్వతికి చెప్పాడు. పార్వతికి స్వయంగా చెప్పినటువంటి శ్లోకం ఇది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే మాట రామ 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 అని 3 సార్లు అనుకుంటే, శ్రీతో కలిపి అనుకుంటే ఇంకా అమ్మవారితో కూడా కలిపి అనుకున్నట్టు. శ్రీరామ, శ్రీ అంటే అమ్మవారు కదా, శ్రీరామ 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 అని 3 సార్లు అనుకుంటే సహస్రనామ తత్తుల్యం. అది దేనికి సరిపోతుందిట? అది 1000 నామాలు చెప్పుకున్న దానికి సరిపోతుందిట. సహస్ర అంటే 1000, సహస్రం అంటే 1000 కదా. కనుక ఈ సహస్రనామాలకి సమానమైనటువంటి నామం 3 సార్లు శ్రీరామ అనుకోండి అంతే సార్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. మన మనస్సు అంతా చక్కగా అయిపోయింది. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కనుక భక్తులందరూ ఇన్ని నామాలు మేము చదువుకోలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళందరూ చక్కగా రామ 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 అనుకోండి. అంతకు మించిన పుణ్యం ఇంకోట్లేదు. రామనామానికి అంత శక్తి. హనుమంతుడు రాముడిని రామనామంతోనే ఎదుర్కొన్నాడు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఒక సందర్భంగా రామాంజనేయ యుద్ధం ఒకటి వచ్చింది. యయాతి అనేటటువంటి ఒక భక్తుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి రక్షించమని అడుగుతాడు. అడిగితే ఏమైందంటే, నాకు ముందర అసలు నారదుడే కొంచెం చెప్పి పంపిస్తాడు. రక్షణ కోరు ముందర, రక్షణ ఇచ్చాక అప్పుడు ఏమైందో చెప్పు అంటాడు. ముందర శరణు 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 అని వస్తాడు. వచ్చాక అయ్యో ఇంత కష్టంలో ఉన్నావు, అప్పుడు హనుమంతుడి తల్లి కూడా నీకు అయ్యో ఇంత శరణు కోరిన వాళ్ళకి రక్షణ ఇవ్వకపోవటం ఎట్లా, రక్షణ ఇవ్వమంటుంది, ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పు ఏమైంది అంటే, రాముడు నన్ను శిక్షిస్తానన్నాడు. రాముడు ఎందుకు శిక్షిస్తానన్నాడు, ఏమైంది? సరే అదొక కథ ఉంది. ఆ కథ అంతా వచ్చేసరికి అరే ఇంత జరిగిందా, అప్పుడు మరి రాముడిని ఎదుర్కోవాలి నేను అంటే రామనామం తప్ప ఇంకో గత్యంతరం లేదు. రాముడిని ఎదుర్కోవటానికి రామనామం మాత్రమే ఉంది. అంత గొప్పది రామనామం. కనుక ఆ రామనామంతో చెప్తే తర్వాత దేవతలందరూ వచ్చి వీరిద్దరి మధ్య రాజీ చేసి చక్కగా అన్ని సర్దేస్తారు. అది యయాతి కథ, అదో ప్రత్యేకమైన కథ అనమాట. అమ్మ, ఈ రోజే జన్మదినం కాబట్టి చాలా గుడులలో కూడా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఎందుకని ఈ ఆచారం ఎందుకు వచ్చింది? అసలు కళ్యాణము జన్మదినము ఒకరోజు చెయ్యరు.
మన పెళ్లి రోజు పుట్టినరోజు ఎక్కడో యాదృచ్ఛికంగా ఎవరికో ఒకళ్ళకి ఒక రోజు అవుతాయి, కానీ అలాగే అవుతాయో చెప్పు? అవదు. కనుక రాముడికి కూడా కళ్యాణం వేరేగా జరిగింది. పునర్వసు నక్షత్రంలో నవమి నాడు జరగలా. కాకపోతే దేవతా కళ్యాణాలు చేసేటప్పుడు, దేవతలు కదా వాళ్ళు, ఇప్పుడు మనకి దేవుడే కదా రాముడు, అప్పుడు ఆయన ఉన్న నాళ్ళలో ఆయన మనిషి, కానీ ఇప్పుడు దేవుడేగా. కనుక దేవతా కళ్యాణాలు వాళ్ళ జయంతుల రోజుల్లో చేసుకోవచ్చు. కళ్యాణం అంటే ఏమిటి? శుభం అని కదా అర్థం, మంగళకరం అని కదా అర్థం. కనుక ఒక మంగళకరమైన కార్యాన్ని పుట్టినరోజుల నాడు చేసుకోవచ్చు. కనుక ఆ రోజు కళ్యాణం చేసుకోవడం తప్పులేదు దేవతల విషయంలో. మనకి ఏదన్నా ఒకరోజు ఎవరికైనా ఒకరికి పుట్టినరోజు పెళ్లి రోజు ఒకటే కావచ్చు, యాక్సిడెంటల్గా కొంతమంది జరుగుతుంది అంతే తప్ప అందరికి అలా జరగాలని లేదు కదా. అంతేకాదు ఆ మర్నాడే పట్టాభిషేకం చేస్తారు. ఎందుకంటే అందరూ ఒకసారి ఆయన పుట్టినరోజు చేయడానికి వచ్చారు కనుక అప్పుడే కళ్యాణం చేసి అప్పుడే పట్టాభిషేకం చేసి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తారనమాట. అమ్మ, విశేషంగా ప్రసాదాలు అంటే చాలా మంది ఆ రోజు పానకం ఎక్కువ ఇస్తుంటారు కదా, ఎందుకని పానకం? పానకం చలవ చేస్తుంది. బెల్లం పానకం, కొంచెం మిరియాలు కూడా వేస్తారు దాంట్లో, మిరియాలు యాలకులు కూడా వేస్తారు, చలవ చేస్తుంది. ఎండాకాలం వచ్చేస్తుంది కదా, బాగా సెగలు మొదలవుతున్నాయి కదా, కనుక ఈ సమయంలో ఆ ఎండ వేడి కొట్టకుండా పానకం తాగితే చల్లబడతారు, కూల్ అవుతుంది బాడీ. పానకంతో పాటు వడపప్పు కూడా పెట్టే పద్ధతి ఉంది. వడపప్పు అంటే పెసరపప్పు కదా, అదేంటంటే పెసరపప్పు కూడా చలవ పదార్థం కనుక తప్పనిసరిగా చలవ పదార్థాలు పెట్టడం అనమాట. అది పానకం, వడపప్పు. విసునకర్రలు ఇస్తారు, అది కూడా ఒక పద్ధతి ఉంది. కొన్ని ఆలయాల్లో కళ్యాణానికి అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ విసునకర్రలు పంచి పెడతారు. అంటే భక్తులే తెచ్చి పంచి పెడుతూ ఉంటారు. విసునకర్రలు, కర్పూరం బిళ్ళలు, చెమట వాసనలు రాకుండా ఒకళ్ళకి ఈ విసునకర్రలు తెచ్చిపెట్టేది ఉందే, ఈ విసునకర్రలు చక్కటి బయట గాలి వస్తూ ఉంటుంది, వేడిగా ఉంటుంది, ఇది విసురుకుంటూ ఉంటే ఆ గాలి చల్లబడుతూ ఉంటుంది. కనుక అటు వీళ్ళకి ముందర హ్యాపీగా కూర్చుని కళ్యాణం చూడగలిగేటటువంటి అవకాశం కల్పించేలాగా ఆ పుట్టినరోజు వేడుకలు, పెళ్లి వేడుకలు, పట్టాభిషేకం వేడుకలు, ఈ 3 వేడుకలు కూడా ఈ నవమి దశమంలో జరుగుతాయి. అమ్మ, చాలా మంది అంటుంటారు కళ్యాణం చూస్తే ఎవరికైతే కళ్యాణం జరగలేదో వాళ్ళకి కళ్యాణం జరుగుతుందంటే అది నిజమే అంటారా? ఖచ్చితంగా నిజం. మామూలుగా పెళ్లిళ్లలో కూడా వధూవరులు పోసుకున్న తలంబ్రాలు ఉంటాయి కదా, ఆ తలంబ్రాలు పెళ్లి కాని పిల్లలకి తీసి అప్పుడప్పుడు గుప్పిడి ఇస్తారు. అడిగిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, అడిగిన వాళ్ళకి. అంటే ఆ విషయం తెలియాలి కదా అడగాలంటే. వాళ్ళకి గుప్పిడిస్తే అవి నెత్తి మీద వేసుకుంటే వీళ్ళ కళ్యాణం అవుతుంది అని పేరు. అందుకనే పెళ్లి కూతురు చుట్టుపక్కల పెళ్లి కాని పిల్లలందరూ కూర్చొని ఉంటారు, గమనించారా ఎప్పుడైనా? ఆ అక్షంతలు వాళ్ళ మీద కూడా పడతాయి కదా, పెద్దలందరూ దీవించి వేసే అక్షంతలన్నీ పడతాయి కదా. ఈ వేసుకునేటటువంటి తలంబ్రాలు కూడా మామూలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకే తలంబ్రాలకు అంత మహత్వం ఉంటే రాముడు సీతకి ఎంత ఉండాలి సీతారాముల కళ్యాణానికి. కనుక సీతారాముల కళ్యాణంలో ప్రసాదంగా ఏమిచ్చినా ఏమిపోయినా అక్షతలు మాత్రం ఇస్తారు, గమనించండి. ఇప్పుడు భద్రాచలంలో కూడా మనం కొంత డబ్బు కడితే ఇంటికే పోస్టులు మళ్ళలేం కదా, అలాంటి చోటకి అంత రద్దీలో వెళ్ళి అక్కడ ఉండలేము. కనుక నాలాంటి వాళ్ళు, వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తారు, ఎంతోమంది వెళ్తేనే కదా రద్దీ ఉంటుంది అక్కడ. అలాంటి వాళ్ళకి ఇంటికే చక్కగా ఇవి పంపిస్తారు, అక్షంతలు ఇంటికి పంపిస్తారు. ముత్యాల తలంబ్రాలు పోసుకున్నారట అప్పుడు వాళ్ళు. ఈ ముత్యాల తలంబ్రాల గురించి వాల్మీకి చాలా రమణీయంగా వర్ణిస్తాడు పల్లిలో. సీతారాముడు ఇలా ముత్యాలు ఎదురకుండా తెల్లటి ముత్యాలు పోసి వాళ్ళని ఇద్దరిని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకోమన్నారు. ఆ ముత్యాలకు బదులుగా ఈ రోజుల్లో రకరకాల పూసలు, ఈ థర్మోకోల్ అవి చేస్తున్నారు. అవి కాదు, అసలు ముత్యాలే. చక్కటి ముత్యాలు తెప్పించి జనకుడు ముందర పెట్టాడు, పోసుకోండి అయ్యా అని. ఇద్దరిని మధ్యలో పెట్టాడు. పెట్టిస్తే ఆ రాముడు ఇలాగా ముత్యాలు తీసుకున్నాడు. తీసుకుంటే ఈ ముత్యాలు కాస్త నీలంగా అయిపోయినాయి. రాముడు నీలమేఘశ్యాముడు కదా, నీలంగా అయిపోయినాయి. ఈయనకు అలవాటే, అలా తెల్లవి తీసుకుంటే తన చర్మం మీద ఛాయ దాంట్లో దిగి నీలంగా అయిపోయినాయి అవి. ఈయన దాంట్లో అమ్మవారు జానకి, జనకుడు కూతురు కదా జానక్య కమలాంజలి పుటే అని అక్కడ పద్యం ఉంటుంది. ఆవిడ కమలంలో చేతుల కరకమలాల్లోకి చక్కగా ఆవిడ తీసుకుంది. ఆవిడ ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్నటువంటి ఈ సీత ఉన్నదే ఈవిడ తీసుకోగానే అవన్నీ పద్మరాగాల్లాగా పెరిచేయట. పద్మరాగాలంటే కెంపులు, మాణిక్యాలు, ఎర్రరత్నం ఉంది కదా నవరత్నాల్లో, మాణిక్యం కెంపు, ఆ రత్నాల్లాగా అయిపోయాయి. ఆవిడతే అది తెలుసు, తను ఏది పట్టుకున్నా తన చేతిలో ఎరుపుని బట్టి ఆ లోపల తెల్లగా ఉన్నవి కాస్త ఆ రంగుని సంతరించుకుంటాయి అని తెలుసు. కానీ ఆవిడ ఆశ్చర్యపోలే. అవి తీసుకుని ఈ తెల్లటి ముత్యాలు చేతుల్లోకి తీసుకుంటే ఎర్రగా అయితే ఆ ఎర్రని ముత్యాలు శ్రీరాముడి మీద పోసింది. పోస్తే ఆయన మించి కిందకి దిగే ముత్యాలన్నీ నీలంగా దిగుతున్నాయట. ఆయన శరీర ఛాయని ఆనుకుని అవన్నీ నీలంగా దిగుతున్నాయి. ఆశ్చర్యపోయింది.
మూడు మూడు రంగులు ఒక్కసారే, తెలుపు, ఎరుపు, నీలం ఇవి కనిపిస్తున్నాయి అని వాళ్ళ తలంబ్రాలకే అంత విశేషం అన్నమాట. ఆ తలంబ్రాలతో పాటు ఆ ముత్యాలు కూడా భద్రాచలం వారు తప్పనిసరిగా అక్షింతలు పంపించేప్పుడు దాంట్లో ఒకటో రెండో ముత్యాలు కూడా వేసి పంపిస్తారు. అది నేనైతే చక్కగా మాల చేయించుకున్నాను ఆ ముత్యాలన్నీ కలిపి, కావాలని, అంటే రామప్రసాదం లాగా భావించి. ఈ ఈ రకమైనటువంటి ముత్యాలు ఉన్నాయి కదా మనకి ఇక్కడ హైదరాబాద్లో. అప్పుడు హైదరాబాదే ఇది, అంటే ఇప్పటికీ హైదరాబాద్ నగరం, అప్పుడు హైదరాబాద్ రాజ్యం. అప్పుడు హైదరాబాద్ రాజ్యం నుంచి నవాబులు వీటిని నెత్తిన పెట్టుకుని, రాజులే నెత్తిన పెట్టుకుని ముత్యాలు తీసుకెళ్ళి, ఇక్కడ చార్మినార్ ముత్యాలకి ప్రసిద్ధి కదా, ఇక్కడ నుంచి ముత్యాలు తీసుకెళ్ళి భద్రాచలంలో ఇస్తారు. ఇస్తే అక్కడ ఈ రోజుకి మంత్రిగా ఆ సమయంలో ఎవరుంటారో వారు తీసుకెళ్లి ముత్యాల తలంబ్రాలు భద్రాచలంలో ఇవ్వటం మనకి ఆచారంగా కొనసాగుతూనే ఉంది. అది ఒకప్పుడు తానాషా చేశాడు ఆ పని, తానాషా నుంచి ఈనాటి దాకా జరుగుతోంది అది. ఆ ముత్యాల తలంబ్రాలు వీళ్ళు మన గవర్నమెంట్ తరఫున తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారు. ఆ ముత్యాల తలంబ్రాలు చక్కగా అక్కడ వాళ్ళిద్దరికి పురోహితులే, వీళ్ళు పోస్తున్నట్టుగా భావించి పురోహితులే ఒకళ్ళనెత్తిన ఒకళ్ళకి పోస్తూ ఉంటారు. అవి అందరికీ ప్రసాదంలాగా చేరతాయి. ఇది ముత్యాల తలంబ్రాల విశేషం. ఆ కళ్యాణం చూస్తే, ఆ తలంబ్రాల మీద పడితే, ఆ ముత్యం ధరిస్తే పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది, మంగళప్రదమైంది, కళ్యాణకరమైంది, వాళ్ళు కోరుకునేటటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి ఫలితం ఉంది అమ్మ దానికి. తలంబ్రాలకి మామూలు మహత్యం లేదు ఈ విషయంలో మాత్రం. అటువంటి గొప్ప కళ్యాణం, అటువంటి వారి కళ్యాణం. ఎప్పుడు మనం మామూలుగా మనుషులు చేసేటప్పుడు కళ్యాణం గురించి ఏం చెప్తామంటే వీళ్ళకి ఇద్దరికి చెప్తూ మమ జీవన హేతునా అంటాం, వీళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి. అక్కడ లోక కళ్యాణ హేతవే అని చెప్తారు. లోక కళ్యాణం కోసం వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే మనిషికి ఒకసారి పెళ్లి, కొన్ని 2 సార్లు అనుకుందాం ఇదేమన్నా అయితే. ఎందుకంటే ఈసారి అలా జరుగుతున్నాయి కదా, ఈ మధ్యన వారు మరణించినా ఏదైనా జరుగుతూనే ఉన్నాయి కదా. అలా కాకుండా మరి దేవుడికి సంవత్సరం కళ్యాణం, అన్ని సార్లు కళ్యాణం అవ్వాలంటే లోక కళ్యాణం వాళ్ళంత కోరుకుంటున్నారు. ప్రతిసారి లోక కళ్యాణం కోరుకుంటూ వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెళ్లాడుతున్నారు మన కోసం. కనుక వాళ్ళకి మంత్రం చెప్పేటప్పుడు మంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని ఇక్కడ చెప్పేటప్పుడు అక్కడ లోక కళ్యాణ హేతవే, వాళ్ళు లోక కళ్యాణం కోసం తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ దృశ్యం చూసేటటువంటి భాగ్యం మనకు కల్పించి, ఆ తలంబరాల అదృష్టం కల్పించి తిరిగి లోక కళ్యాణం జరగాలని కోరుకుంటున్నారు అని చెప్పటం. ఇది రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం మామూలు కాదు అది. అందుకే ఎన్ని కళ్యాణాలు జరిగినా సీతారామ కళ్యాణమే సీతారామ కళ్యాణం. ఇక్కడ మనం చక్కగా భద్రాచలంలో మధ్యాహ్నం పూట ఆ మర్నాడే దశమి నాడు కళ్యాణం అవుతుంది. చంద్రుడు లక్ష్మీదేవితో పాటు, అంటే దశమి రోజు కళ్యాణం చేస్తారు అక్కడ. మామూలుగా అన్ని చోట్ల నవమి నాడు కళ్యాణం జరిగి దశమి నాడు పట్టాభిషేకం జరుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవితో పాటు పాలసముద్రంలో పుట్టాడు కదా, సోదరుడు కదా, అందుకే మనకి చంద్రుడు మామ. మనం లక్ష్మీదేవి పుత్రులం అయితే మనం అందరం, చంద్రుడు మనకి మావయ్య. ఎందుకు మావయ్య? అమ్మకి తమ్ముడు కదా, అందుకని మనకి మామ. ఆ మామ నేను ఇంతవరకు కళ్యాణం చూడలేకపోతున్నాను. చంద్రుడు ఎప్పుడు వస్తాడు? రాత్రిపూట వస్తాడు. మీరు పగల పల్లెల్లో చేసేసుకుంటుంటే నేను ఎప్పుడు చూడండి మీ కళ్యాణం? మా అక్కయ్య పెళ్లి నేను ఎప్పుడు చూస్తాను? మీ ఇద్దరు చక్కగా ఇంత గొప్ప కళ్యాణం చేసుకుంటున్నారు అని రాముడిని అడిగాడు. అడిగితే రాముడు వరం ఇచ్చాట. అది ఒంటిమిట్టలో ఈ కథ చెప్తూ, ఒంటిమిట్టలో చక్కటి పున్నమి రాత్రి, అంటే చతుర్దశి నాటి రాత్రి, ఎంత ఫుల్ మూన్ ఉంటుంది అప్పుడు, ఆ చతుర్దశి నాటి రాత్రి పెళ్ళవుతుందమ్మా అక్కడ కళ్యాణం. ఒంటిమిట్టలో ఇంకెక్కడ జరగదు అలా. అంటే ఎక్కడ 1-2 ఆలయాలు చేసుకుంటున్నాయి, ఇక్కడ కూడా తెలుసు నాకు. అంటే ఆ సంప్రదాయంతో చంద్రుడిని కూడా సంతోష పెట్టాలనే సంప్రదాయంతో చంద్రుడు కూడా ఈ వివాహానికి చూడాలి అని కోరికతో రాత్రిపూట, అది కూడా పున్నమి నాటి చంద్రుడు అంటే ఫుల్ ఉంటాడుగా, ఇంకా దశమి నాడు పూర్తిగా రాడు. చైత్ర పౌర్ణమి రోజు కూడా చేస్తారు. చైత్ర చతుర్దశి రాత్రి నాడు కళ్యాణం చేస్తారు. చైత్ర చతుర్దశి రాత్రి నాడు కళ్యాణం చేస్తారు. రాత్రిపూట కళ్యాణం అయ్యేసరికి విపరీతంగా దీపాలంకరణ. రాత్రిపూట దీపాలు వేరే కదా, పగలపూట ఒక పద్ధతి, రాత్రిపూట ఒక పద్ధతి. ఆ పగలపూట చేసే కంటే అక్కడ రాత్రిపూట చేసేది విపరీతమైన శోభ. అసలు ఆలయం అంతా దగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందమ్మా అక్కడ సీతారాములు తలంబ్రాలు పోసుకునే ఒక దండలు మార్చుకునేటటువంటి శిల్పాలు కూడా చెక్కి ఉన్నాయి ఆ ఆలయంలో. ఒంటిమిట్ట ఇది కడప జిల్లాలో ఉంటుంది. అంటే జిల్లాలు ఈ మధ్య ఏదో కొత్తగా పేర్లు మారిపోయినాయి. నేను కొంచెం ఓల్డ్ టైమర్ని, నాకు పాత పేర్లే తెలుసు. అక్కడ నుంచే మన పోతన గారు రాశారు మొత్తం ఇదంతా అని చెప్పి భాగవతం రాశాడని అక్కడ పోతన పేరుతో ఒక పార్క్ కూడా ఉంది.
ఇక్కడ ఏకశిలా నగరం అని వరంగల్లో రాశాడని ఇక్కడ ఒకటి తెలియదు కదా, కొన్ని కొన్ని వివరాలు, పాత వివరాలు ఏది ఎక్కడ అనేది ఇంత స్పష్టంగా చెప్పడానికి మనకి ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తాయి, అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తాయి. అందుకని మనకు కొన్ని తెలియవు. అక్కడ చక్కగా ఒంటిమిట్టలో ఎంత బాగా చేస్తారంటే, సీత కొంచెం పొట్టిది, రాముడు కొంచెం పొడుగువాడు. ఒక శిల్పం నాకు ఈనాటికి నేను మర్చిపోలేను, చూసి నేను దాదాపుగా 25 ఏళ్ళు అయింది, అయినా కూడా నేను మర్చిపోలేని శిల్పం. సీత కొంచెం పొట్టిది, రాముడు పొడుగ్గా ఉన్నాడు, ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే ఏంటంటే జానువులు అంటే తొడలు, ఈ మోకాలు దాటి చేయి సాగితే నుంచున్నప్పుడు వాళ్ళని ఆజానుబాహువులు అంటారు. అలాంటి ఆజానుబాహుడు రాముడు. కృష్ణుడు కొంచెం పొట్టివాడే, కృష్ణ రూపంలో కొంచెం పొట్టివాడే, రాముడు రూపంలో ఆజానుబాహువు. వామనుడు పొట్టివాడే కదా, అంత ఆజానుబాహుడు, మోకాళ్ళు దాటిన చేతులు గలవాడు నుంచుంటే. అటువంటి రాముడి, సీత ఏమో కొంచెం పొట్టిది. ఈ పొట్టి సీత ఆయనకు మాల వేయాలంటే ఎట్లా? అప్పుడు సీతకి శిల్పి కింద ముక్కాలపీట వేశాడు. ఒక ముక్కాలపీట మీద శిల్పంలో ముక్కాలపీట మీద సీత నుంచుని రాముడు ఎత్తుకొచ్చి రాముడికి మెడలో దండ వేస్తుంది. ఎంత ఎంత ముచ్చటగా ఉంది కదా అని అనిపించింది. ఈ మధ్యన ఎవరో వీడియో ఒకటి పంపించారు, అది కూడా నాకు చాలా నచ్చింది, చెప్తాను. ఏదో రీల్స్ చేసి ఎవరో పంపించారు. సీత ఇలాగే ఇబ్బంది పడుతోంది మాల వేయటానికి, రాముడేమో తలంచడు, ధీరుడు, తలంచడు, ఇలాగే నుంచున్నాడు. ఈవిడ చెయ్యి ఎంత చేసినా అక్కడ దాకా వెళ్ళటల్లా. వెళ్ళకపోయేసరికి అప్పుడు లక్ష్మణుడు గమనించాడు. లక్ష్మణుడు, రాముడు మనసు కదా, గబగబా వచ్చి అన్నగారి పాదాలకి దండం పెట్టాడు. దండం పెట్టగానే తమ్ముడిని లేవదీయటానికి రాముడు ఒగ్గాడు. సమయం చూసుకుని సీత సమయస్ఫూర్తిగా మాల మెండ వేసింది. చాలా నచ్చింది. వాళ్ళు ఎవరు చేశారు కానీ చాలా బాగా. ఇది రామాయణంలో ఈ సన్నివేశం ఉన్నది. లక్ష్మణుడు కాళ్ళకి దండం పెడతాడని కాదు, సీతే చాలా ఎత్తుగా ఎదిగి. అందుకనే ఇప్పటికి కూడా మనకి పెళ్లిళ్లలో పెళ్లి కూతురుని ఎత్తుకుని మాలలు వేయించటం, పెళ్లి కొడుకుని ఎత్తుకుని మాలలు వేయించటం, ఇలాంటి సన్నివేశాలన్నీ రామాయణం నుంచి వచ్చాయి. మనకి రామాయణంలో సీతారామ కళ్యాణం నుంచి వచ్చాయి. అటువంటి సీతారామ కళ్యాణం మహత్తరంగా కొన్ని కొన్ని ప్రదేశాలలో అసలు ఎంతో చెప్పలేనంత వైభవంగా జరుగుతుంది. పెళ్ళంటే ఇదే అన్నట్టు జరుగుతుంది. ఆ తర్వాత మరునాడు పట్టాభిషేకం. మామూలుగా పట్టాభిషేకం కూడా అప్పుడు జరగల, తర్వాత ఎప్పుడో జరిగింది రామాయణం ప్రకారం. కనుక కాకపోతే ఆ సంబరాలన్నీ ఒకసారి చేస్తే వచ్చిన వాళ్ళందరూ అన్నీ చూసేసుకుని వెళ్ళిపోతారు కదా. కనుక దేవతా కళ్యాణాలకి, దేవతా పట్టాభిషేకాలకి ఈ లోపాలు లేవు, చేసుకోవచ్చు అనేటటువంటిది మనకి మనుస్మృతులు లాంటి కొన్ని స్మృతులు చెప్పాయి. దాని ఆధారంగా తీసుకుని మనుస్మృతిలోనో యాజ్ఞవల్క్య స్మృతిలోనో ఇది ఉంటుంది, ఇలా దేవతా కళ్యాణాలు చేసుకోవచ్చు అని. ఆ స్మృతి ఆధారంగా మనం చేస్తున్నాం అనమాట. అంటే చక్కగా పుట్టినరోజు చేస్తున్నాం, పెళ్లి రోజు చేస్తున్నాం, పట్టాభిషేక మహోత్సవం చేస్తున్నాం. చేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ రామ కళ్యాణ ప్రసాదాలు తీసుకుని, అక్షింతలు తీసుకుని చక్కగా అందరూ వెళ్తారు. ఆ ఉన్ననాళ్ళు పందిళ్ళు వేస్తారు, చలవ పందిళ్ళు అంటారు వాటిని. ఆ పందిళ్ళ కింద ఎండ రాకుండా చక్కగా కూర్చొని వాళ్ళు పెట్టే పానకాలు, వడపప్పు చక్కగా తీసుకుని విసనకర్రలతో విసురుకుంటూ చక్కగా కళ్యాణాలన్నీ చూసి అందరూ తిరిగి ఎవరి దగ్గరికి వాళ్ళు, వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు చేరతారు. ఎక్కడ మహమ్మదీయ రాజు కూడా తలంబ్రాలు సమర్పించేటటువంటి, ముత్యాల తలంబ్రాలు సమర్పించేటటువంటి కళ్యాణం సీతారామ కళ్యాణం. అమ్మ, మొత్తం మీద శ్రీరామనవమి యొక్క గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.